హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 999 డబుల్ ఇళ్ళు అయితే పంపిణీకి చేసేందుకైతే అధికారులు సిద్ధమైనారు. అర్హులను గుర్తించేందుకు అధికారుల సర్వే, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో లబ్ధిదారులకు కేటాయించవచ్చున. మెదక్ జిల్లాలో గతంలో 2369 డబుల్ ఇళ్ళు మంజూరు. అర్హులకు ఇండ్లు ఇచ్చేందుకే పేదలందరికీ పక్కా ఇండ్లు కట్టించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. కాగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కొన్నిటిని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వాటిలో కొన్ని అసంపూర్తిగా ఉండడంతో పంపిణీ చేయాలి. ఈ కార్యక్రమంలో వాటిని కూడా పూర్తి చేసి అర్హులకు ఇచ్చేందుకే ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ప్రజాపాలనలో ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హుల గుర్తింపు కోసం మున్సిపల్ రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. ఇంటి కోసం దరఖాస్తు చేసిన వారికి సొంత ఇల్లు ఉందా లేదా, కిరాయికి ఉంటున్నారా అనేది గుర్తిస్తున్నారు. ఈ సర్వే ఆధారంగా అర్హులైన వారికి ఇళ్లను కేటాయించున్నారు. మెదక్ జిల్లాలో గత సర్కార్ హయాంలో 2369 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాగా అందులో 1622 పూర్తయి వాటిలో 1114 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. మిగిలిన వాటిలో 164 ఇండ్లు ప్లాస్టరింగ్ స్థాయిలో, 222 గోడ స్థాయిలో, 105 ఇండ్లు రూఫ్ లెవెల్లో, 92 బేస్మెంట్ లెవెల్, 92 పునాదుల స్థాయిలో ఉన్నాయి. మొత్తానికి ఇట్లా చూసుకున్నట్లయితే డబుల్ ఇళ్లకు సంబంధించి గతంలో మంజూరై వివిధ దశల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు అర్హులను గుర్తించుకు చేపట్టిన సర్వే తుది దశకు చేరుకుంది. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు అయితే ఇళ్లను పంపిణీ చేశాం. ఇప్పటివరకు జరిగిన నిర్మాణానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పెట్టిన వ్యయం ఎంత అయినది లెక్కగట్టి అది పోను మిగతా పనులు పూర్తయ్యే డబ్బును ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద చెల్లించాలని చెప్పి ప్రభుత్వం అయితే, అంటే ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో అసంపూర్తిగా నిర్మించిన ఇళ్ళని లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కేటాయించున్నారు.